దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభును మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంకా అనేకమైనటువంటి చక్కని దైవ వర్తమానాలు మీరు వింటమే కాదు, మీతో కూడా ఇతరులకి వీటిని షేర్ చేసినట్లయితే వారు కూడా తప్పనిసరిగా ఆశీర్వదించబడతారని నా నమ్మకం. మంచిది. ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆరోహణం అవ్వక మునుపు తన 12 మంది శిష్యుల్ని పిలిచి వారితో మాట్లాడినటువంటి ఆ మాటలు మనం చదువుకున్నాం. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన తన శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భం ఇక్కడ అంటున్నాడు కదా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును. ఏమి నమ్మాలి అంటే సువార్తను మనము నమ్మాలి. సువార్త అనగా శుభవార్త, మంచి వార్త. ఈ సువార్త ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఎవరి గురించి ప్రకటించబడుతూ ఉంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు. ఆయన పరిశుద్ధుడుగా, పరిశుద్ధాత్మ మూలముగా ఆయన కన్యమరియ గర్భాన జన్మించాడని, ఆయన పాపం లేని వ్యక్తిగా జీవించాడని, అంతేకాకుండా తండ్రితో కూడా కూర్చుండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఏ మంచి లేని నీ కోసం, నా కోసం, మనందరి కోసం అనగా భూమి మీద పుట్టిన ప్రతి మానవుని కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ మూలముగా కన్యమరియ గర్భాన జన్మించి ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడి ఆ జన్మ బ్రహ్మచారిగా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధతనే ఆయన ప్రమాణకంగా ఆయన జీవించి, దేవుని బిడ్డలారా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను బ్రతికించటానికి యేసుక్రీస్తు ప్రభు తానే మన స్థానంలో నిలబడి మన పాపములను తానే భరించి మన పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, ఎంతో చిత్రవధ చేయబడ్డాడు. రోమా ప్రభుత్వంలో యేసుక్రీస్తు ప్రభు వారిని 1-40 కొరడా దెబ్బలు ఆయన కొట్టారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన్ని బహువేదన పెట్టారు, బహుగా బాధించారు. అయినా యేసుక్రీస్తు ప్రభు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన ఏమి చేయకుండా ఎందుకు మౌనంగా వారు ఏం చేస్తున్నా సహించాడు అంటే, నీవు నేను మనమందరము కూడా
రక్షణ పొందాలని, మన పాపములను పరిపూర్ణంగా తీసివేయాలని యేసుక్రీస్తు ప్రభు బలిపశువుగా కలువరి శిలువలో నీ కోసం నా కోసం చిత్రవధ చేయబడ్డాడు. ఆయన అర్పించబడ్డాడు. ఆయన దేహము నుండి కారిన ఆయన పవిత్రమైన రక్తం మానవుల యొక్క పాపములను పరిపూర్ణంగా కడిగి మనలను పరిశుద్ధపరచగలిగిన ఏకైక రక్తం యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. ఆయన రక్తం వలన మన పాపములకు పరిపూర్ణమైన విడుదల కలుగుతూ ఉంది. ఆయన రక్తం ద్వారానే మన పాపములకు పరిపూర్ణమైన క్షమాపణ అనేది కలుగుతూ ఉంది. కనుక మానవుడు నశించిపోతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తమై అప్పగించబడి మనము జీవించాలని ఆయన మరణించి మన కొరకు తిరిగి పునరుద్ధానుడే లేచి ఆయన యుగయుగములు నేను సజీవుడనని తెలియజేశాడు. మనమంతా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం బాగా పరిశీలించినప్పుడు మనం ఏమి నమ్మాలి అంటే యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు ఆయన అప్పగించబడ్డాడని, నన్ను నీతిమంతునిగా చేయటం కోసం తన రక్తాన్ని కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి ఆయన సజీవుడై లేచాడని మనం నమ్మాలి. మన పాపములు ఆయన రక్తం ద్వారానే పరిపూర్ణంగా క్షమించబడుతున్నాయని మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మినప్పుడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచని మనం నమ్మినప్పుడు మనకి రక్షణ కలుగుతుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ రక్షణ దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహించాడు. ఈ రక్షణ చాలా విలువైనటువంటిది. ఈ రక్షణ దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారని వాక్యం తెలియజేస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షణ నీకు మరింత సమీపంగా ఉంటా ఉంది. అయితే ఈ రక్షణను గనక నీవు నిర్లక్ష్యం చేస్తే బైబిల్ చెబుతూ ఉంది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల రాబో ఉగ్రత నుంచి మనలను ఎవరు తప్పించును? దేవుని బిడ్డ, రక్షణ గనక నిర్లక్ష్యం చేస్తే రాబో కాలంలో నీ కొరకు ఉగ్రత అనేది కాసుకొని ఉంది. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించాల్సి ఉంది. ఆయన కార్చిన రక్తములో నీ పాపములను కడుగుకొని నువ్వు శుద్ధీకరణ పొంది అనిచ్చేటువంటి నిత్య జీవాన్ని నీవు పొందాలని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ సాయంకాల సమయంలో నేను మీతో చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత బహుభయంకరంగా ఉంది. ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఈరోజు నీకు అవకాశం ఉంది. రక్షణ నీకు సమీపంగా ఉంది. నేడే నీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించు. నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. ఇక నుంచి క్రీస్తు కొరకు నీ జీవితాన్ని జీవించాలని, రక్షణ పొందుకొని దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కావాలని దైవజనుడిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు తప్పనిసరిగా మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8374662217, అలాగే 9492110979. ఈ 2 నెంబర్లకి మీ ప్రార్థన అవసరతలను తప్పనిసరిగా తెలియపరచండి. మీ కొరకు ప్రార్థించేందుకు దైవజనులుగా సిద్ధంగా ఉన్నాం. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.